అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందరికీ తెలిసి తెలుగుదేశం పార్టీ, వైసీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ ఇవే అనుకుంటారు. వీటితో పాటు భారత చైతన్య యోజన పార్టీ అని రామచంద్ర యాదవ్ గారి పార్టీ కాస్త ఈ మధ్య ఎక్కువగా సమస్యల మీద గ్రౌండ్కు వెళ్ళడం, ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. బీసీవై పార్టీ పర్ల కొంత బాగానే వెళ్తున్నారు. ఆ తర్వాత జై భీమ్ పార్టీ ఏదో ఒకటి ఉంది, జడా శ్రవణ్ కుమార్ గారిది. అలాగే లక్ష్మీనారాయణ గారిది, జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు కదా, సిబిఐ జేడీగా పనిచేస్తుంది, ఆయనది కూడా ఒక పార్టీ ఉన్నట్టుంది. ఇలా రకరకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి. లోక్సత్తా పార్టీ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఓన్లీ సోషల్ మీడియాలోనే ఉంటాయి, అంత గ్రౌండ్లో అంత యాక్టివ్గా ఉండవు. వీరిలో మనం జడా శ్రవణ్ కుమార్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంతమంది రాజకీయ నాయకులుగా ఎదగడానికి మీడియాని బాగా వాడుకుంటారు, కులాన్ని బాగా వాడుకుంటారు. రాజకీయము, మీడియా, కులం ఈ మూడింటిని మనం వేరుగా చూడలేం. మూడు కూడా ఒకే తాన్లోని మొక్కలే. సో ఒకరికొకరికి అనుబంధం, ఒకరికొకరి లింక్ ఉంటుంది. దీనిలో జడా శ్రవణ్ కుమార్ గారి ప్రత్యేకత ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నన్నాళ్ళు, వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే, వైసీపీని టార్గెట్ చేస్తే టీడీపీ అనుకూల మీడియాలో బాగా ఫేమస్ అవ్వచ్చు అనే ఒక ప్లాన్ చేసి దాదాపుగా 2020 నుంచి అనుకుంటా ఆయన వైసీపీని విపరీతంగా ఏకపారేసేవాళ్ళు. ఒక రకంగా బాధితుల పక్షాన్ని కూడా ఆయన నిలబడ్డారు చాలా సందర్భంలో. చీరాల కిరణ్ ఇష్యూ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళడం కావచ్చు, డాక్టర్ సుధాకర్ విషయంలో అక్కడికి వెళ్ళడం కావచ్చు. చాలా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత ఎవరైతే బాధింపబడ్డారో ఆ బాధితుల దగ్గరకు వెళ్ళి ఫైట్ చేసి వైసీపీని ఇరుకును పెట్టేలా మాట్లాడడంతో తెలుగుదేశం పార్టీ మీడియా అతన్ని బాగా హైలైట్ చేశారు. పైగా ఆయన ఒక న్యాయవాది ప్లస్ కమ్యూనిటీ బలం ప్లస్ న్యాయవాది. దాంతో అతని దగ్గర సబ్జెక్ట్ ఉంది. అందులోకి వైసీపీని విపరీతంగా విమర్శిస్తున్నాడు, టార్గెట్ చేస్తున్నాడు, చాలా ధైర్యంగా ఉన్నాడు ఈయన అని చెప్పి ఏబిఎన్, టీవీ5 లాంటి మీడియా సంస్థలు ఆయన్ని బాగా వాడుకున్నారు. ఆయన కూడా తను ఎలివేట్ అవ్వడానికి, హైలైట్ అవ్వడానికి ఆ 2 ఛానల్స్లో విపరీతంగా హైలైట్ అయ్యాడు. ఆల్మోస్ట్ వారంలో 4 రోజులు ఆయన ఈ ఛానల్లోనే డిబేట్. ఈయనను ఇంకొక న్యాయవాది ఆయన ఉమేష్ చంద్ర గారు, వీళ్ళిద్దరు ఎక్కువ. సరే, ఉమేష్ చంద్ర గారు అంటే ప్రొఫెషన్ నమ్ముకున్నారు, అది వేరు. కానీ ఈయన మాత్రం రాజకీయాల వైపే పయనిస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్న నాళ్ళు ఈయన బాగా ఫేమస్ అయ్యారు. ఎందుకంటే డైలీ డిబేట్ ఈయనే, ఏ సబ్జెక్ట్ అయినా సరే డిబేట్ ఈయన, ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా ఈయన వెళ్ళడమే. అలా జరిగింది. కాలం గడిచింది, వైసీపీ అధికారం కోల్పోయింది. 2024 ఎన్నికలు జరిగాయి. ఈయన కూడా పార్టీ పెట్టారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని చూశారు, టీడీపీ జనసేనతో అవ్వలేదు. కనీసం ఒక సీట్ అడిగారు, ఇవ్వలేదు. ఒక సీట్ ఇస్తే చాలు ఈయనకు అనుకున్నారు. అదేది తాడికొండ ఏదో అడిగారంట. అంటే టీడీపీ జనసేన సోర్సుల ప్రకారం ఏంటంటే ఈయన తాడికొండ సీటు ఏదో నియోజకవర్గంలో కంటెస్ట్ చేయడానికి అడిగారు. వాళ్ళు ఒప్పుకోలేదు. దాంతో ఈయన హర్ట్ అయ్యి పార్టీ పెట్టి పార్టీ నుంచి పోటీ చేసి అసలు నారా లోకేష్నే నేను ఓడిస్తానని చెప్పి మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. 115-200 లోపు ఓట్లు వచ్చాయి అనుకుంటున్నాను నేనైతే. సో దాంతో పరువు పోయింది, రాజకీయ వర్గాల్లో పరువు పోయింది. కానీ మీడియా అనేది ఊరికే ఉండదుగా, మీడియాకి దురద ఉంటుంది కదా. వాళ్ళ వ్యతిరేక పక్షాలను ఎవరు విమర్శిస్తే వాళ్ళని వాడుకోవడం. సో ఈయన 2024లో అంటే ఈ 17 నెలల్లో కూటమి అధికారంలోకి వచ్చాక ఈయన ఏం చేస్తున్నారంటే విపరీతంగా కూటమి మీద ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద, విధానపరమైన నిర్ణయాల మీద, లేదా క్యాబినెట్ డెసిషన్స్ మీద, భూ కేటాయింపుల మీద, జరుగుతున్న అవినీతి మీద, ఎమ్మెల్యేల వైఫల్యాల మీద, అవినీతి మీద ఫైట్ చేయొచ్చు, ఏదైనా తప్పులేదు. కానీ వ్యక్తిగత విమర్శలకు వెళ్ళకూడదు. ఈయన మీడియాలో హైలైట్ అవ్వడం కోసం, ఈయన ఉనికి కోసం, ఈయన ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనిపించుకోవడం కోసమేమో బహుశా వ్యక్తిగత విమర్శలకు వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నెలకు 150 కోట్ల ప్యాకేజీ తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. ఎవరి దగ్గర తీసుకుంటున్నారు ఆయన ప్యాకేజీ? టీడీపీ దగ్గర తీసుకుంటున్నారా? టీడీపీ అధికారంలో ఉంది, జనసేన అధికారంలో ఉంది. ఈయన సీఎం, ఆయన డిప్యూటీ సీఎం. ఇంకా వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది? అవినీతి జరుగుతుంది అనండి, లేదా పలానా దగ్గర నుంచి వాటా వస్తుంది అనండి. అది రాజకీయాల్లో ప్రతి మంత్రికో లేదంటే ఎమ్మెల్యేకో అవినీతి ఆరోపణలు రావడం సహజమే. కానీ ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఎందుకు డబ్బులు వస్తాయి? ఇది లాజికల్గా చూసినా, లీగల్గా చూసినా, ఎథికల్గా చూసినా కరెక్ట్ కాదు. శ్రవణ్ కుమార్ గారు ఈ మధ్య ఆ ఆరోపణ. అదే కాదు, చాలా విషయాల్లో ఆయన వ్యక్తిగత వ్యవహారాలకు వెళ్తున్నారు.
అంటే ప్రజలకు అవసరం లేని, ప్రజలకు సంబంధం లేని విమర్శలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఉద్దేశంతో లోకేష్ గారినో లేదా చంద్రబాబు గారినో లేదా పవన్ కళ్యాణ్ గారినో వ్యక్తిత్వ హననం చేసేలాగా, దట్ మీన్స్ పొలిటికల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టేలాగా, బ్లాక్మెయిల్ చేసేలాగా కొన్ని కామెంట్స్ ఉంటున్నాయన్నమాట. అవి ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకోవాలి. జడా శ్రవణ్ కుమార్ గారు ఒక న్యాయవాది, అంతో కొంత ఈ రాష్ట్రంలో చాలామందికి తెలిసిన వ్యక్తి. ఆ స్థాయిలో ఆయన ఆరోపణ చేస్తున్నారు అంటే ఆయన కూడా లీగల్గా వెళ్ళిపోవాలి, కోర్టులో ప్రైవేట్ లిటిగేషన్ పిటిషన్ వేసేయాలి. ఇదిగో పలానా వ్యక్తికి పలానా దగ్గర నుంచి 150 కోట్లు నెలకి వెళ్తున్నాయి, నేను ప్రూవ్ చేస్తాను, ఇది సమాజానికి హానికరం, రాష్ట్రానికి హానికరం అని మీరు ఒక న్యాయవాది కదా, పిటిషన్ వేసేయండి, ప్రూవ్ చేయండి. లేదా మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ చూపించండి. న్యాయవాదులు డాక్యుమెంట్సే కదా నమ్ముతారు, ప్రూఫ్సే కదా నమ్ముతారు, ఎవిడెన్స్ కావాలి కదా, ఆధారాలు సాక్ష్యాలు కావాలి కదా. మరి ఆ రెండు పెట్టి మాట్లాడండి. అలా కాకుండా మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుద్ది. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని టీడీపీ మీడియాలు హైలైట్ చేశాయి. సో కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన్ని వైసీపీ మీడియాలు హైలైట్ చేస్తున్నాయి. సాక్షి మీడియాలో డిబేట్లో కూర్చుంటున్నారు, వైసీపీ అనుకూల ఛానల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, డిబేట్లు ఇస్తున్నారు. ఇక్కడ ఆయన జస్ట్ ఈ ఛానళ్ళకి ఆయన ఒక పావుగా మారుతున్నారు, ఒక మొక్కగా మారుతున్నారు, ఈ ఛానళ్ళకి ఒక మేతగా మారుతున్నారు. ఆయనకు కూడా సర్లే నేను నలుగురికి కనిపిస్తాను, నా ఉనికి కాపాడుకోవచ్చు, రాజకీయంగా నాకేదో విపరీతమైన సబ్జెక్ట్ ఉందని జనం అనుకుంటారు అని చెప్పి ఆయన కూడా జనం మర్చిపోకుండా ఉంటారు, ఉనికి ఉంటుందని చెప్పి ఆయన కూడా ఆ ఛానళ్ళకి అలాగే వెళ్తున్నారు. ఇదొక ఏంటంటే డైలీ రొటీన్ అయిపోయింది ఇది. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ ఛానళ్ళు, వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఛానల్ని వాడుకోవడం అనమాట. ఇది ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళు. ఆ ఛానళ్ళకేమో ఆ పార్టీలను విమర్శించే వాళ్ళు కావాలి, ఈయనకేమో తాను మీడియాలో కనిపించడం కావాలి. ఇందులో ఎక్కడా కూడా లాజిక్స్ కానీ, లీగాలిటీ కానీ, ఎథిక్స్ కానీ, మోరల్స్ కానీ ఏమీ ఉండదు. ప్రజలకు అవసరమా అనవసరమా ఏమీ ఉండదు. కేవలం పనిలేని డిబేట్లు, పనిలేని ఇవి ఎక్కువైపోతున్నాయి. సో దీనివలన ఎవరికి యూజ్ ఉండదు. కాకపోతే వ్యక్తిగత విమర్శలు, మరీ పనికిమాలిన వ్యవహారాలు తప్పు. ఆయన ఒక న్యాయవాది కాబట్టి ప్రూఫ్స్ ఉంటే మాట్లాడడం మంచిదన్నమాట. థ్యాంక్ యూ.